వైభవ్ సూర్యవంశీ యంగెస్ట్ సెన్సేషన్. 4 మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ కొంత క్రికెట్ ఆటల్లో తడబడినప్పటికీ, భారీ షాట్లు ఆడుతూ అనవసరంగా పాపం దురదృష్టవశాత్తు అవుట్ అయినప్పటికీ తన సత్తా అది కాదు ఇది అని నిరూపించాడు. జింబాబ్వేతో ఆడిన మొదటి టీ20 మ్యాచ్లో హాఫ్ సెంచరీతో దుమ్మురేపేశాడు. అయితే ఈ నేపథ్యంలో తను బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడి చాలా గొప్ప విషయాలను షేర్ చేసుకున్నాడు. అయితే తను ఏమన్నాడంటే, నేను మొదటగా మ్యాచ్లు ఆడిన తర్వాత అంటే ఐపీఎల్ ఆడిన తర్వాత ఎంతో మంది అభిమానులు నా దగ్గరికి వచ్చారు. నాతో ఫోటోలు సెల్ఫీలు దిగారు. అయితే అదంతా నాకు తీసుకొచ్చి పెట్టింది కేవలం నా ఆట మాత్రమే. కానీ ఎప్పుడైతే నేను సరిగ్గా ఆడలేదో ఆ సమయంలో నా పైన చాలా విమర్శలు వచ్చాయి. కొంతమంది మనస్ఫూర్తిగా నా ఆట డెవలప్ అవ్వాలని అంటే, మరి కొంతమంది నేను ఎప్పుడెప్పుడు కింద పడిపోతానా అది చూద్దామా అన్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేశారు. అది చూసి నేను షాక్ అయ్యాను. బహుశా ఎక్స్పీరియన్స్ అంటే ఇదేనేమో. అయితే చాలామంది నేను సరిగ్గా ఆడలేనని, అయితే నాకు ఈ పిచ్ అలవాటు ఉందని రకరకాలుగా మాట్లాడారు. కానీ నేను కొన్ని విషయాలు చెప్తాను. అదే పిచ్ పైన ఎన్నో సందర్భాల్లో ఒకటే జట్టు వెంటనే ఆడినా కూడా ఓడిపోయి గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పిచ్తో మనకి అలవాటు ఎంత ఉంది అనేది మ్యాటర్ కాదు. మనం పిచ్ని ఎంత గొప్పగా అనాలిసిస్ చేసామో అనేదే మ్యాటర్. అయితే నేను ప్రాక్టీస్ సెషన్స్లో ఎంతో సేపు గడుపుతూ ఉంటాను. కానీ నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, పిచ్ని బట్టి బౌలింగ్ మారిపోతుంది. బౌలర్ కూడా పిచ్ని బేసిక్గా దృష్టిలో పెట్టుకుంటాడు. అయితే ఒక పిచ్ ప్రభావం, దాని బిహేవియర్ ఎన్ని రకాలుగా ఉంటుందనే దానిపైన అంచనా వేయాలి. అయితే ఒక బౌలర్ మీదకి వేస్తున్నాడా, లేకపోతే వేరే రకంగా తన స్ట్రాటజీని వాడుతున్నాడా అనే దాన్ని అంచనా వేయాలి. ఒక బౌలింగ్ చేసేటప్పుడు అంటే ఒక బౌలర్ బంతి వేసేటప్పుడు ఎన్ని రకాల ప్రాబబిలిటీస్ ఉంటాయి ఆ బంతి మీదకి రావడానికి అనే దానిపైన ఆలోచించి దానికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయాలి. దీంతో పాటుగా అసలు ఆ మైదానంలో ఎటువైపు చాలా తక్కువగా మనం 4లు 6లు కొట్టచ్చు అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇదంతా దృష్టిలో పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, జట్టు గెలవాలి అన్న కసి పెరగటం చాలా గొప్పది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా నాతో మాట్లాడాడు. అయితే నేను నిన్ను త్వరగా అవుట్ చేయడానికి మేము ప్రణాళికలు వేసుకుంటున్నాం అంటూ నాతోనే చెప్పాడు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నా మీద వాళ్ళకి ఎంతో అద్భుతమైన నమ్మకం లేకపోతే ఆ రకంగా స్పందించరు కదా. ఎనీవేస్, జట్టు ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక నుంచి ప్రతి టీ20 మ్యాచ్ మేము గెలుస్తాము అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు.